అంచనాలు అంటే అప్పట్లో చల్లాకొండయ్య కమిషన్ ఇచ్చిన నివేదిక అనమాట. అట్లాగే దేవుడికి మాన్యం ఉంది, ఆ మాన్యాన్ని కాస్త అక్కడ ఉన్నటువంటి వాడు డబ్బులు పంట పండినా పండలేదని రాస్తాడు. ఆ సంబంధించినటువంటి గుడి పెద్దలు వాడితో కుమ్మక్క అయిపోయేసి వాడికి తక్కువ వచ్చినా కూడా అంటే ఎక్కువ పండినా కూడా తక్కువ కొప్పుకుంటున్నాడు. ఇట్లాంటి అవినీతి అవకతవకలు ఎన్నో జరుగుతున్నాయి కాబట్టి ఆ ఆలయాల పరిరక్షణ కోసం అన్నటువంటి ఉద్దేశంతో పెట్టింది దేవాదాయ ధర్మాదాయ శాఖ. అప్పుడు 15 లక్షల ఎకరాలు ఉంది, ఇప్పుడు 4.5 లక్షల ఎకరాలు ఉంది. అప్పుడు గుడి భూమి గుడికే ఉంది. వీళ్ళు చెప్పినట్టు 10 బస్తాలు పండినప్పుడు 7 బస్తాలని రాసి ఉండొచ్చునేమో, కానీ ఆ గుడి పెద్ద దోచుకోవాలని చేసి ఉండడు. అవతలోడి ఇంటి ఆర్థిక పరిస్థితిని చూసి కొద్దిగా 3 తగ్గించుకోలేవా అని చెప్పుంటాడేమో, అంతేగాని అందులో నుంచి ఆయన తిని ఉండాలనుకున్నాడు. ఎందుకంటే అప్పట్లో గుడి పెద్దలంటే తమ సొంత డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు, తమ పొలాల్లో నుంచి సంపాదించుకున్న డబ్బులోంచి తాము ఖర్చు పెట్టేవాళ్ళు. భోజనాలు అన్నదానాలు వాళ్ళు చేసేవాళ్ళు గుడి పెద్దలంటే. గుడి పెద్ద కంపల్సరిగా ఏదో ఒకటి వాళ్ళ నుంచి కంట్రిబ్యూషన్ ఉండేది ఆ గుడికి. అది అలంకారాలకి నగల, లేకపోతే ఆహారమా, లేకపోతే అన్నదానమా, ఏదో ఒకటి వాళ్ళు కంట్రిబ్యూట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఆ కంట్రిబ్యూషన్ చేసి అంత పెద్ద మనసు, అంత దొడ్డ మనసు ఉంది కాబట్టి వచ్చిందే నీకు 30 బస్తాలు, ఓ 20 రాయి 10 తీసుకో, నువ్వు నీ పిల్ల పెళ్లి చేయాలా, లేకపోతే నీ బిడ్డ చదివించుకోవాలి కదా అని చెప్పు ఉండొచ్చు.